ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు. మళ్ళీ ఇది చేసినాడు కూడా ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా? మళ్ళా పాత కాంగ్రెస్ మోపోయింది, మళ్ళా కరెంట్ కోతలు మోపోయినాయి. వెనకాల మీకు ఏం గతి అవుతుందో మార్చి ఏప్రిల్ ఏమవుతుందో ఇంకా కరెంటు కోతలు మోపోయినాయి, మంచినీళ్ళు సరిగొత్తలేవు, అడిగే నాతులు లేడు. ఎవడన్నా గట్టిగా నిలదీసినడితే వాడిని పోలీసు నిలబట్టేయడం ఇదేనా రాజ్యం? ఇంకెవ్వడు కొట్లాడాడు ఎవరితో కాదు, అబద్ధాల పంచాంగం. మళ్ళా మనమే కొట్లాడాల అంతేనా? పక్క మాటనా ఇది? కొట్లాడదాం కదా. ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే, తెగించి కొట్లాడాల్సిందే. తెలంగాణ హక్కులను కొట్లాడాల్సిందే, మనమే కొట్లాడి తీరాల్సిందే అన్న రెండవ మాట లేదు. గౌరవంగా బతికిన రైతులు ధీమా వచ్చినండి. నీటి తీరువ రద్దు చేసినాం, అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నాం. రైతులకు బాగా జరుగుతుండే. అప్పుడప్పుడు ఏమవుతుంది, కొన్ని దుష్ట దినాలు వస్తాయి, చెడు గడియలు వస్తాయి. మనోళ్ళు కూడా అలవోకగా ఓట్లేసారు. మీరు గొప్పలో మీరు మాణిక్యరావుని గెలిపించారు. అత్యాశకు పోయి నేను చెప్పిన కూడా అప్పుడు మంది మాటలు పట్టుకొని మారమానం పోతే మళ్ళా చివరికి ఇల్లు కాలిపోతారు. వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు, మోసపోతాం. రైతు బంధుకు రామరామ అంటారు, దళిత బంధుకు జైబీ అంటారు. వీళ్ళు ముంచుతారా ఆయన అని చెప్పినండి. ఆయన వాడు తులం బంగారం ఇంత నీకు ఏంటి, నీకు బంగారం వడ్డానం పెడతాను కానీ ఆయన నమ్మి ఏమో మీ సంగతి ఎంతో చూద్దామని ఆయన వేసారు. వేసింది ఇరుకపోయారు, బాయిలో పడ్డారు, అయిపోయి ఉన్నాయి అన్ని మీకు. ఇప్పుడు మళ్ళా మొదటికి వచ్చానా కైలాసం ఆడలో పెద్ద పంపించినట్టు అయింది మళ్ళీ. అంతే కదా? ఆలోచన లేకుండా ఇటు పడితే అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ. గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది. జర తువ్వకచ్చినాం, రైతులు ఇంత ముఖం తెలివైతుంది, ఇంత బాకీలు కట్టుకుంటుండ్రి. ఎంతో మంది పాపం సిటీలు వేసుకుంటారు, ఏదో వేసుకుంటారు. రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుండే. ఆయన మీద గంగ గడిచిపోయింది. ఇప్పుడు వాడు ఇతడో ఏడో భగవంతుని కనుక ఇచ్చినా కూడా మోసమే. ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం చేస్తారు తప్ప కడుపు నిండా ప్రేమ ఇచ్చేది ఇట్లే ఉంటుందా? మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది. కరోనా వస్తే కూడా నేను రైతు బంధు ఆపలేదు. కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం రాకపోయినా 4-5 మంచి స్కీములు తెచ్చి ఇవాళ కాపాడుకున్నాం. గౌరవంగా బతికిన రైతులు ధీమా వచ్చినండి. రైతు బీమా పెడితే ఎంతమందికి సాయం జరిగింది? గుంట భూమి ఉన్న కూడా మంచిగా సాయం జరిగింది, చిన్న రైతు కూడా సాయం జరిగింది. అట్లా అందరికి మనం గొర్రెల కాపలకు గొర్రెలు ఇవ్వడం కానీ, చేప పిల్లలు కానీ, అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోని అట్లా ఆదుకున్నాం. మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి. మా వాళ్ళందరూ పైకి రావాలి. కాంగ్రెస్ గవర్నర్ ముస్లింలు ఓట్లేసుకున్న తప్ప ముస్లింలకు మనం చేసిందా? ఇమాం మౌజన్లకి మన జీతం ఇచ్చిందా? మనం వచ్చినాకనే ఫస్ట్ టైం వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాం. ముస్లిం మైనార్టీ పిల్లలకు, మన గిరిజన పిల్లలకు, మన ఎస్సీ పిల్లలకు, మన బీసీ పిల్లలకు ఎంత మంచి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం. అందరినీ కూడా ముందు తీసుకుపోవాలి. ఇవాళ మన కళ్ళ ముందని నాకు బాధ కలిగేది ఏంటంటే, చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూళ్ళలో చదివించలేరు, వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు, బీసీ, మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాలలు పెట్టారు. అద్భుతమైన చదువు చదువుకునే వాళ్ళు. ఇవాళ మొత్తం రోజు బడి పిల్లలు విషాహారము, కడుపు నొచ్చుడు, బాధపడు, పురుగులు అన్నం పెట్టుడు. పిల్లలు వెళ్ళిపోతున్నారు, ఆ స్కూళ్ళ నుంచి ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు. ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు. మళ్ళీ ఇది చేసినాడు కూడా ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా? మళ్ళా పాత కాంగ్రెస్ మోపోయింది, మళ్ళా కరెంట్ కోతలు మోపోయినాయి. వెనకాల మీకు ఏం గతి అవుతుందో మార్చి ఏప్రిల్ ఏమవుతుందో ఇంకా కరెంటు కోతలు మోపోయినాయి, మంచినీళ్ళు సరిగొత్తలేవు, అడిగే నాతులు లేడు. ఎవడన్నా గట్టిగా నిలదీసినడితే వాడిని పోలీసు నిలబట్టేయడం ఇదేనా రాజ్యం? ఇట్లా ఉండదా రాజ్యం? ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి చెప్తా. నాకు తెలిసి నాకేది గుర్తులేదు.
నేనేమంటున్నా అంటే ఇట్లా అనేక పనులు చేసుకున్నాం మనం. గోదావరి నుంచి నీళ్లు తెచ్చుకున్నాం, నీళ్లు తెచ్చుకొని మంచినీళ్ళ తర్వాత సాగునీళ్ళు ఎంబడబడ్డాయి. మెదక్లో యువతల ప్రాంతం అంతా కొంత అందినాయి నీళ్లు, పాత మెదక్ జిల్లాలో. మీదికి మిగిలిపోయినాయి మన 2 తాలూకాలు, నారాయణఖేడ్, జైరాబాద్. వాళ్ళకి నీళ్లు రావాలి. ఎట్లా రావాలి గోదావరి నీళ్లు? సింగూరు ఒక టైంలో నిండుతుంది, ఒక టైంలో నిండదు. మరి నిండినప్పుడు ఎట్లా గోదావరి నీళ్ళు దిగు? సింగూరు నుంచి లిఫ్ట్ చేసి సంగమేశ్వర, బసవేశ్వర అని 2 లిఫ్ట్లు పెట్టుకున్నాం. 2 తాలూకాలకు రెండింటికి కూడా లక్ష ఎకరాల పైచీలకు వచ్చేట్టు ఎకరాల నీళ్ళ స్టేట్ పెట్టుకున్నాం. మళ్ళీ మన నుంచే కావాలి, మళ్ళీ ఇది లైన్లో రావాలి. అందరు మంచి గుణాలు. ఎందుకంటే మనకు మన పార్టీకి కులం లేదు, మతం లేదు, జాతి లేదు. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మనోడే. వాళ్ళు ఏ మతం ఉన్నారు, ఏ కులం ఉన్నారు మనకు అవసరం లేదు. ఈ తెలంగాణ బార్డర్ గీత లోపలిన బిడ్డలు అందరు మనోళ్ళే, అందరు బాగుపడాల్సిందే. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల్సిందే. ఆ న్యాయం జరిగి ఆ ఫలితాలు తెలంగాణకు వచ్చేదాకా ఇంకెవ్వడు కొట్లాడాడు, ఎవరితో కాదు. అది అబద్ధాల పంచాంగం. మళ్ళా మనమే కొట్లాడాలి, అంతేనా? పక్క మాటేనా ఇది? కొట్లాడదాం కదా. ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే. తెగించి కొట్లాడాల్సిందే. తెలంగాణ హక్కులను కొట్లాడాల్సిందే మనమే, కొట్లాడి తీరాల్సిందే అన్న రెండవ మాట లేదు. కాబట్టి దయచేసి అవసరమైన సందర్భంలో మీ జిల్లా నాయకులు పిలిపిస్తారు, రాష్ట్రం నుంచి నేను కూడా పిలిపిస్తాను. మీరు సిద్ధపడి ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీసైనా సరే మన ప్రాజెక్టులు సాధించుకోవాలి, మన నీళ్లు సాధించుకోవాలి, మన ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఎదురు తిరగాలి, కొట్లాడాలి. తప్పకుండా ప్రజలకు న్యాయం చేసేదాకా మనం ముందుకు పోతూనే ఉండాలి. తెలంగాణ కోసమే బయలుదేరిన జెండా గులాబీ జెండా. తెలంగాణను సాధించింది గులాబీ జెండా. తెలంగాణను మంచిగా చేసి లైన్లో పెట్టింది గులాబీ జెండా. భారతదేశంలో నంబర్ 1 అనేక విషయాల్లో చేసి సాధించి చూపెట్టింది గులాబీ జెండా. రాబోయే రోజుల్లో విజయం మనదే. అయితే మన విజయం మన కోసం కాదు, అది తెలంగాణ విజయం కావాలి, తెలంగాణ ప్రజల విజయం కావాలి, తెలంగాణ రైతుల విజయం కావాలి.